అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, వృషభ రాశి వాళ్ళకి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు కానీ చూసుకుంటే, శుక్రుడి యొక్క స్థితి చక్కటి ప్లేస్లో ఉండడం, మానసికంగా దృఢంగా ఉంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధనానికి విషయంలో ఎంతగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే అంతగా ధనలబ్ధి అనేది కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ మీరు దృఢంగా ఉంటే ప్రశాంతంగా కూడా దాన్ని పెట్టుకోవచ్చు ఇంటిని. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలకు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇతరుల సహాయాల వల్ల మీరు మంచి లబ్ధి పొందుతారని కూడా చెప్పొచ్చు. మానసిక ధైర్యం బాగా ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, స్థిరచర ఆస్తులు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క చదువు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువులు చదవాలన్నా కొందరి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. కడుపుకు సంబంధించినటువంటి ఉబ్బర వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, తగాదాలు అవకాశాలు ఉన్నాయి. మీ మధ్య ఇతరులను రానియకుండా ఉండడమే మీరు చేయాల్సిన పని. ఇతరుల మాట మీద మీరు ఎటువంటి గొడవలు పెట్టకూడదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు అంతగా కలిసి రావు. వివాహం కాని వాళ్లకు కొంత సమయం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పట్లో కలుసుకునే అవకాశాలు తక్కువ. అదృష్టం ఈ వారం బాగుంది. మంచి అదృష్టాన్ని కలిగి తండ్రి పెద్దల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా
మంచి మంచి అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, పెద్దల ప్రశంసలన్నీ బాగున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు అనేది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయంలోకి వస్తే అదుపులో ఉండే అవకాశాలు బాగున్నాయి. మరి మీరందరూ కూడా శుక్రమంత్రాన్ని ఉదయమే లేచి 20 సార్లు చదవండి, చాలా మంచి జరుగుతుంది. విన్నారు కదా, 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.